హీరో జయం రవి అయితే ఖుష్బూపై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఎందుకు చేశాడు అంటే గత 2 సంవత్సరాల నుంచి తన భార్య ఆర్తితో విడాకుల కేసులు, అలాగే ఆ సమయంలో ఖుష్బూ ఆమెకు సపోర్ట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు కెనీషాతో సంబంధాలు తెగిపోవడం, ఆవిడ కూడా ఎమోషనల్గా నిన్న మొన్న అనేక రకాల పోస్టులు పెట్టింది. నేను ఎంతో నమ్మాను, ఎంతో చేశాను, కానీ ప్రజలు దాన్ని ఆ విధంగా ఉంచరు. రకరకాల అనుమానాలతో గద్దల్లాగా కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. ఏ సంబంధాన్ని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విధంగా రాసుకుంటారు, ప్రజలు మాట్లాడుకుంటారు. ఇక నేను చెన్నై విడిచి వెళ్ళిపోతున్నానని గాయని నటి కెనీషా కూడా మన ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దాని గురించి జయం రవి వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఖుష్బూ మీద, అంటే ఆవిడ పేరు ఎత్తకుండానే ఆ ఇడ్లీ నటి మా జీవితాలు నాశనం చేసేసింది, 3 నటుల జీవితాన్ని నాశనం చేసేసింది అన్న విధంగా మాట్లాడాడు. ఇడ్లీ నటి అంటే ఖుష్బూనే, ఎందుకంటే తమిళనాడులో ఒక ఇడ్లీకి ఖుష్బూ అని పేరు ఉంది. సో ఆ విధంగా ఖుష్బూ సుందర్నే ఆయన ఉంటాడు. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఆ సమయంలో ఆర్తికి సపోర్ట్గా నిలబడింది కూడా ఖుష్బూనే. దాంతో ఇప్పుడు కూడా ఆవిడ ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏమంటుంది, కొంతమంది వాళ్ళ డిఎన్ఏ నిరూపించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు, అది నిజమైందని కూడా ఇప్పుడు కౌంటర్గా పోస్ట్ పెట్టింది. అంటే ఖుష్బూ మీదే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది, ముఖ్యంగా 3 నటులు, అంటే ఆర్తి, తన జీవితం, అలాగే కెనీషా. వీళ్ళ 3 జీవితాలు నాశనం చేయడానికి ప్రధాన కారకులు ఈవిడే అని చెప్తాను. 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు జయం రవికి. 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయినటువంటి పిల్లలు. సో ఇప్పుడు మొత్తానికైతే విడాకులు పూర్తయిపోయాయి. ఇటువైపు కెనీషాతో కొన్ని రోజులుగా సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇద్దరు స్నేహంగా ఉండడం మాట వాస్తవం. మొత్తానికి భార్యతో విడాకులు కారణాలు ఏమైనా కావచ్చు, జీవితం నాశనం చేసేస్తాయి. కొందరు మాటలు నమ్మడమో లేకపోతే ఇంకేదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య దూరం జరుగుతోంది అంటే ఆ దూరాన్ని మనం దగ్గర చేయడానికి ప్రయత్నం చేయాలి. అది మరింత అనుమానాలకు తావిచ్చే విధంగా, నాకు ఇంకేం పని లేదా అన్న విధంగా భర్త కానీ భార్య కానీ ఆ జీవితానికి మరింత దూరం జరగడానికి ప్రయత్నం చేస్తే అది తెగిపోవడానికే దారి తీస్తుంది తప్ప అతకడానికి దారి తీయదు. అయితే ఇక్కడ మనం కూర్చొని చెప్పినంత ఈజీ కాదు ఏ సంసారం కూడా, అది వారి వ్యక్తిగత విషయం. కాకపోతే భార్యాభర్తల మధ్య విడాకులకి ప్రధాన కారణం ఈగోలే. ఆ ఈగోల వల్ల కూడా మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్కసారి ఆ ఈగోని వదిలి భార్య కానీ భర్త కానీ క్షమాపణలు చెప్పగలిగితే చాలా జీవితాలు అయితే నిలబడతాయి.